ఓం శాంతి. ఓం శాంతి. డాక్టర్ సతీష్ గుప్తా గారు 17th ఏప్రిల్ 2008న అందించిన మీ హృదయాన్ని తెలుసుకోండి భాగం 2 క్లాస్పై మన ఈ లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం. అవును, స్వాగతం. మనం గత భాగంలో ధమనులు అంటే రక్తనాళాలు ఎలా మూసుకుపోతాయో, ఆ కొలాట్రల్స్ అనేవి ఎలా ఏర్పడతాయో కొంచెం చూశాం. అవును, చూశాం. ఈరోజు ఆ చర్చను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్దాం. తప్పకుండా. ముఖ్యంగా అసలు ఈ బ్లాకేజీలు ఉన్నా కూడా లక్షణాలు ఎందుకు కనిపించుము కొన్నిసార్లు, ఆ విషయంతో మొదలు పెడదాం. అదెలా అంటే లోపల రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నా బయటికి ఏమీ తెలియనవసరం లేదంటారా? విచిత్రంగా ఉందే. నిజమే, చాలామందికి తెలియని విషయమిది. చూడండి, యాంజియోగ్రఫీ తీస్తే ఒక నాళం 100%, ఇంకొకటి 80%, మరొకటి 70% మూసుకుపోయిందని రిపోర్ట్ రావచ్చు. అయ్యో. అయినా కూడా ఆ వ్యక్తికి ఛాతీ నొప్పిగాని, ఆయాసంగాని ఇలాంటి ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చా? హాయిగా వాకింగ్ చేస్తూ, వ్యాయామం చేస్తూ, సంతోషంగా వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. మరి అదెలా సాధ్యం? ఇన్ని బ్లాక్స్ ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పడాలి కదా. అదే మరి, అక్కడే ఉంది అసలు రహస్యం. కొలెట్రల్స్ అంటాం కదా, సహాయక రక్తనాళాలు. అవును, గత భాగంలో అనుకున్నాం. బ్లాక్స్ అనేవి నెమ్మదిగా, అంటే సంవత్సరాల తరబడి పెరుగుతున్నప్పుడు మన శరీరం చాలా తెలివిగా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటుంది. అంటే బైపాస్ లాగా. సహజ సిద్ధమైన బైపాస్ లాంటివి అన్నమాట. చిన్న చిన్న కొత్త రక్తనాళాలను అదే ఏర్పాటు చేసుకుంటుంది. వీటినే కొలెట్రల్స్ అంటాం. ఓకే. ముఖ్యంగా వ్యాయామం చేయటం, ఇంకా మనసు సంతోషంగా పాజిటివ్గా ఉండటం వల్ల ఈ కొలెట్రల్స్ బాగా అభివృద్ధి చెందుతాయి. సో వీటి ద్వారా రక్తం బ్లాక్ అయిన భాగాన్ని దాటి వెళ్ళిపోతుంది. అందుకని పెద్ద బ్లాక్స్ ఉన్నా కూడా లక్షణాలు కనిపించవు. అద్భుతం. ప్రకృతి ఎంత గొప్ప ఏర్పాటు చేసిందో కదా. అంటే ఇప్పుడు ఎవరికైనా బ్లాక్ ఉందని తెలిస్తే వెంటనే కంగారు పడక్కర్లేదు. అక్కర్లేదు. అంటే అది కేవలం కొలెస్ట్రాల్ పేరుకుపోయే ఒక ప్రక్రియ, అంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనసు గురించి కూడా ఏదో అంటారు కదా. అవును, చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం చిన్నప్పటినుంచి మనసులో ఎన్నో విషయాలు, బాధలు, ఒత్తిళ్లు, కోపాలు, భయాలు ఇవన్నీ పేరుకుపోయి ఉంటాయి కదా. నిజమే, ఒక స్టోరేజ్ లాగా. అవును, ఒక స్థాయికొచ్చాక అది నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు చిన్న విషయానికే తట్టుకోలేక పొంగిపుర్లుతుంది. ఓవర్ఫ్లో అన్నమాట. అవును, గమనిస్తూ ఉంటాం. చిన్న విషయాలకే రియాక్ట్ అయిపోతుంటారు కొందరు. సరిగ్గా ఈ మానసిక ఒత్తిడి, ఈ భారం అంతా నేరుగా గుండెమీదో లేదా శరీరంలో ఏ అవయవం బలహీనంగా ఉందో దానిమీదో పడుతుంది. ఇంకా దారుణమేంటంటే, ఏదైనా ఒక నెగటివ్ సంఘటన జరిగిందనుకోండి, ఓకే, వెంటనే దానికి సంబంధించిన పాత బాధల ఫైల్స్ అన్నీ మనసులో ఓపెన్ అయిపోతాయి. కంప్యూటర్లో వైరస్ వచ్చినట్టు. అయ్యో. అన్నీ గుర్తొచ్చి ఇంకా కుంగిపోతారన్నమాట. అదే జరుగుతోంది. సరే, ఇదిలా ఉంచితే ఇప్పుడు అసలు రక్తనాళాల పనితీరు ఎలా ఉంటుంది? మామూలుగా ఉన్న నాళానికి, బ్లాక్ అయిన నాళానికి తేడా ఏంటి? అవును, అది తెలుసుకోవాలి. చూడండి, ఆరోగ్యంగా ఉన్న రక్తనాళం అంటే చిన్నపిల్లల్లో ఉండేది, అది ఒక రబ్బర్ బ్యాండ్ లాగుంటుంది. చాలా ఎలాస్టిక్గా సాగుతుందన్నమాట. బాగా సాగుతుంది. మనం వ్యాయామం చేసినా లేక టెన్షన్ పడినా, మెదడుకు ఎక్కువ రక్తం కావాలన్నా, అవసరం పెరిగినప్పుడు ఆ నాళాలు వాటంతటవే వ్యాకోచిస్తాయి, డైలేట్ అవుతాయి. మామూలుగా గుండెకి నిమిషానికి ఒక 250 ml రక్తం చాలు. కాని అవసరమైతే ఈ ఆరోగ్యకరమైన నాళాలు 1500 ml వరకు, అంటే 6 రెట్లు ఎక్కువ రక్తాన్ని కూడా సరఫరా చేయగలవు. అబ్బో. అందుకే కాబోలు చిన్నపిల్లలు ఎంత ఆడినా అంత త్వరగా అలసిపోరు. వాళ్ల నాళాలు అంత బాగా పనిచేస్తాయి. ఖచ్చితంగా. కానీ వయసు పెరిగే కొద్దీ మన జీవనశైలి, ఆహారం, ఒత్తిడి వీటివల్ల కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఆ రక్తనాళాలు గట్టిపడిపోతాయి. ఎలాస్టిసిటీ పోయి ప్లాస్టిక్లా బిరుసెక్కుతాయి, స్టిఫ్ అవుతాయి. ప్లాస్టిక్ లాగానా? అవును. అప్పుడేమవుతుంది? ఒత్తిడి పెరిగినా, అంటే వ్యాయామం చేసినా, మెట్లు ఎక్కినా అవి సాగలేవు. రక్తం ఎక్కువ వెళ్లలేదు. దానివల్లే ఛాతీలో నొప్పి, ఆయాసం, నీరసం, దడ ఇలాంటి లక్షణాలు మొదలవుతాయి. అర్థమైంది. మరి గుండెపోటు అంటే హార్ట్ అటాక్ అంటాం గదా, అది ఎప్పుడు వస్తుంది? మీరు 70% బ్లాక్ ఉంటే ఛాతీ నొప్పి వస్తుందన్నారు. అవును, 70% దాటితే శరీరానికి ఎక్కువ శ్రమ కలిగినప్పుడు యాంజైనా అనే ఛాతీ నొప్పి వస్తుంది. కానీ గుండెపోటు అంటే అది కాదు. మరి
ఈ 70% బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ని ప్లాక్ అంటాం. ఆ ప్లాక్ పైనుండే పొర ఒక్కోసారి చిట్లుతుంది, క్రాక్ అవుతుంది. ఓకే. ఆ పగిలిన చోట మన రక్తం గడ్డకట్టేస్తుంది, ఒక క్లాట్ ఏర్పడుతుంది. ఆ క్లాట్ అప్పటికప్పుడు ఆ రక్తనాళాన్ని పూర్తిగా అంటే 100% మూసేస్తుంది. అకస్మాత్తుగా. అవును, సడన్గా. దీన్నే హార్ట్ అటాక్ అంటారు. అంటే బ్లాక్ నెమ్మదిగా 70 నుంచి 80, 80 నుంచి 90 అలా 100కి పెరిగితే హార్ట్ అటాక్ రాదంటారా? సాధారణంగా రాదు, ఎందుకంటే ఆ నెమ్మదిగా పెరిగే ప్రక్రియలో కొలాట్రల్స్ ఏర్పడే అవకాశం ఉంది కదా. అవును. అసలు ప్రమాదం ఎక్కడుందంటే, కొన్నిసార్లు కేవలం 20%, 30% లేదా 50% బ్లాక్ ఉండా సరే. అంతేనా? అవును, ఆ చిన్న బ్లాక్ గనక అస్థిరంగా ఉండి, అంటే అది పగలడానికి సిద్ధంగా ఉండి అకస్మాత్తుగా పగిలితే అక్కడ క్లాట్ ఏర్పడి హార్ట్అటాక్ రావచ్చు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ఎక్కువ బ్లాక్ ఉంటేనే ప్రమాదం అనుకుంటారు. తక్కువ బ్లాక్ ఉన్నా రిస్క్ ఉందన్నమాట. చాలా ఎక్కువ రిస్క్ ఉంది. అందుకే యువతలో కూడా హార్ట్అటాక్స్ చూస్తున్నాం. సరే, ఇంతకీ ఈ రక్తనాళం లోపల ఎలా ఉంటుంది? దాని నిర్మాణం. అవును, అది కూడా చెప్తారా? సింపుల్గా చెప్పాలంటే 3 పొరలుంటాయి. హ్మ్, బయట ఒక పొర అడ్వెంటీషియా, అది నాళానికి బలాన్నిస్తుంది. హ్మ్, మధ్యలో కండరాలతో కూడిన పొర హ్మ్, మస్కులర్ లేయర్. హ్మ్. ఇది హార్మోన్ల ప్రభావంతో నాళాన్ని పెద్దగానో చిన్నగానో చేస్తుంది. రక్త ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఇక లోపలి పొర అదే అత్యంత కీలకం. దాన్ని ఎండోథీలియం లేదా ఇంటిమా అంటారు. చాలా సున్నితమైన, నునుపైన, ఒకే కణ వరుసతో ఉండే పొర ఇది. రక్తంతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండేది ఇదేనా? అవును. రక్తం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ప్రవహించడానికి, గడ్డకట్టకుండా ఉండటానికి ఈ ఎండోథీలియం ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. సరే, ఇక రక్తమన్నాక కొలెస్ట్రాల్ ప్రస్తావన రాకుండా ఉండదు కదా. అసలు ఏంటిది? మంచిదా చెడ్డదా? చూడండి, రక్తం ఒక ట్రాన్స్పోర్ట్ మీడియం. ఆక్సిజన్ను తీసుకెళ్లే ఎర్రకణాలు ఆర్బీసీ, ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్లకణాలు డబ్ల్యూబీసీ, శక్తినిచ్చే గ్లూకోజ్, ప్రోటీన్లు, కొవ్వులు అన్నీ అందులో ప్రయాణిస్తుంటాయి. కొవ్వుల్లో మనం ముఖ్యంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ గురించి మాట్లాడుకుంటాం. కొలెస్ట్రాల్లో మళ్ళీ 2 ముఖ్యమైన రకాలున్నాయి. అవేనా? ఆ ఎల్డిఎల్, హెచ్డిఎల్ అని అందరూ భయపడేవి, మెచ్చుకునేవి? చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్. సరిగ్గా అవే. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్. దీన్ని చెడు కొలెస్ట్రాల్ అంటారు, ఎందుకంటే ఇది పసుపు రంగు జిగురు పదార్థం లాంటిది. రక్తంలో ఎక్కువైతే ఆ ఎండోథీలియం పొర కిందకి చేరి పేరుకుపోయి బ్లాక్లను తయారుచేస్తుంది. అంటే గోడకు సున్నం వేసినట్టా? దాదాపుగా అంతే, పేరుకుపోతూ ఉంటుంది. మరి హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది మంచి కొలెస్ట్రాల్. ఇదేం చేస్తుంది? ఇది ఒక స్కావెంజర్ లాంటిది, చీపురు లాంటిది అనుకోండి. రక్తనాళాల గోడలకు అంటుకున్న చెడు కొలెస్ట్రాల్ను ఇది ఊర్చేసి, శుభ్రం చేసి తిరిగి లివర్కు తీసుకెళ్తుంది. ఓహో, అంటే క్లీనింగ్ ఏజెంట్ అన్నమాట. అవును. ఒక పోలిక చెప్పాలంటే, బట్టలకు అంటిన నూనె మరక ఎల్డిఎల్ అయితే, దాన్ని పోగొట్టడానికి వాడే సబ్బు హెచ్డిఎల్ లాంటిది. రెండూ నూనె బేస్డైనా పనులు వేరు కదా. భలే చెప్పారు. ఇంకా ట్రైగ్లిజరైడ్ సంగతేంటి? అది మన శరీరంలో నిల్వ ఉండే కొవ్వు, స్టోరేజ్ ఫ్యాట్. మనం వాడగా మిగిలిన క్యాలరీజు ట్రైగ్లిజరైడ్స్గా మారి నిల్వ ఉంటాయి. పొట్ట దగ్గర, నడుం చుట్టూ పేరుకునేది ఎక్కువగా ఇదే. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ లెవెల్స్ ఎంత ఉండాలి? ల్యాబ్ రిపోర్ట్ చూస్తే రకరకాల నంబర్లుంటాయి. ఏది నమ్మాలి? అవును, అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ల్యాబ్ రిపోర్టుల్లో ఇచ్చే రెఫరెన్స్ రేంజ్లు ఒక్కోసారి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కానీ అంతర్జాతీయ మార్గదర్శకాలు, ముఖ్యంగా మన భారతీయులకు సిఫార్సు చేసే లెవెల్స్ వేరే ఉన్నాయి. అవేంటో కొంచెం చెప్తారా? తప్పకుండా. గుర్తుపెట్టుకోవడానికి సులువుగా చెప్తాను. మొత్తం కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ 200 mg/dl కన్నా తక్కువ ఉండాలి. ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ 100 కన్నా తక్కువ ఉండాలి. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్, ఇది ఎక్కువగా ఉండాలి. మగవాళ్లలో 45 కన్నా ఎక్కువ, ఆడవాళ్లలో 55 కన్నా ఎక్కువ ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ 140 లేదా 150 కన్నా తక్కువ ఉండాలి. ఇవే కాకుండా వీడిఎల్ రేషియోలోని కూడా ఉంటాయి కదా? అవును, వీడిఎల్ అనేది 30 కన్నా తక్కువ ఉండాలి. ఇక రేషియోలు చాలా ముఖ్యం. ముఖ్యంగా 2 రేషియోలు చూసుకోవాలి. ఒకటి టోటల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ రేషియో. ఇది 4.5 కన్నా తక్కువ ఉండాలి. రెండోది ఇంకా ముఖ్యమైనది, ఎల్డిఎల్ హెచ్డిఎల్ రేషియో.
ఇది 3 కన్నా తక్కువ ఉండాలి. ఈ రేషియో ఎందుకంత ముఖ్యం? చూడండి, ఒక వ్యక్తికి ఎల్డిఎల్ 90 ఉంది. అది 100 కన్నా తక్కువ కాబట్టి బానే ఉంది అనుకోవచ్చు. కానీ వాళ్ళ హెచ్డిఎల్ కేవలం 25 ఉందనుకోండి, అప్పుడు ఎల్డిఎల్ హెచ్డిఎల్ రేషియో 90:25 3.6 అవుతుంది. ఇది 3 కన్నా ఎక్కువ, అంటే రిస్క్ ఎక్కువ ఉన్నట్టే. ఓకే. ఇంకో వ్యక్తికి ఎల్డిఎల్ 120 ఉంది, 100 కన్నా ఎక్కువ. కానీ వాళ్ళ హెచ్డిఎల్ 60 ఉందనుకోండి, చాలా మంచి లెవెల్. అప్పుడు రేషియో 120:60 2. ఇది 3 కన్నా చాలా తక్కువ. కాబట్టి ఎల్డిఎల్ కొంచెం ఎక్కువ ఉన్నా హెచ్డిఎల్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి రిస్క్ తక్కువ, మంచి కొలెస్ట్రాల్ రక్షణ ఇస్తుందన్నమాట. చాలా స్పష్టంగా అర్థమైంది. కేవలం నంబర్లు కాదు, వాటి మధ్య బ్యాలెన్స్ ముఖ్యం అన్నమాట. సరే, అసలు ఈ కొలెస్ట్రాల్ మన శరీరంలోకి ఎలా వస్తుంది? అంతా మనం తినే తిండి నుంచేనా? ఇది చాలామంది అనుకునే పెద్ద అపోహ. నిజానికి మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్లో కేవలం 25%, 25% మాత్రమే మనం తినే ఆహారం నుంచి వస్తుంది. కేవలం 25%మేనా? అవును. ముఖ్యంగా వేపుళ్ళు, సమోసాలు, పకోడీలు, పూరీలు, పరాఠాలు, అలాగే స్వీట్లు, ఐస్ క్రీములు, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, వీటి ద్వారా చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎక్కువగా వస్తుంది. మరి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెరగాలంటే ఏం తినాలి? పండ్లు, పచ్చి కూరగాయలు, సలాడ్లు, మొలకెత్తిన గింజలు, ఉదయాన్నే నానబెట్టి మొలకెట్టిన పెసలు, శనగలు, మెంతులు, గోధుమలు, ఇవి చాలా మంచివి. అలాగే నట్స్, బాదం, వాల్నట్స్, అక్రోట్లు. ఓకే. అంటే మనం తినేది 25% మాత్రమే. మరి మిగిలిన 75% కొలెస్ట్రాల్ ఎక్కడినుంచొస్తోంది? ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఆ 75% కొలెస్ట్రాల్ మన శరీరమే తయారు చేసుకుంటుంది. ముఖ్యంగా మన కాలేయం అంటే లివర్. లివరే తయారు చేస్తుందా? దానికి అవసరమా? అవును, కొలెస్ట్రాల్ శరీరానికి అవసరం కూడా. కణాల గోడల నిర్మాణానికి, కొన్ని హార్మోన్లు, విటమిన్ డి తయారీకి ఇది కావాలి. కానీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ 75% కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ప్రభావితం చేసే అతిపెద్ద ఫ్యాక్టర్ మన మానసిక స్థితి. మనసుకి, లివర్కి, కొలెస్ట్రాల్కి సంబంధమా? ఇదేదో చాలా లోతైన విషయంలా ఉందే. ఖచ్చితంగా. మన మనసు ఎలా ఉంటే మన లివర్ అలా స్పందిస్తుంది. ఉదాహరణకు, మనసు నెగటివ్గా ఉందనుకోండి, అంటే టెన్షన్, ఆందోళన, భయం, కోపం, దిగులు, ఒంటరితనం, పోటీతత్వం, తొందరపాటు, ఇలాంటి ఫీలింగ్స్. సాధారణంగా ఉండేవే కదా ఇవి. అవును. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన లివర్ ఏం చేస్తుందంటే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ని ఎక్కువగా తయారుచేస్తుంది. అయ్యో. ఆగండి, ఇంకా ఉంది. చెడు కొలెస్ట్రాల్తో పాటు రక్తాన్ని త్వరగా గడ్డకట్టించే పదార్థాలను, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ను కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అంటే డబుల్ డ్యామేజ్ అన్నమాట. బ్లాక్స్ పెంచుతుంది, రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. సరిగ్గా చెప్పారు. కోపంలో, టెన్షన్లో మనకు మనమే ఎంత హాని చేసుకుంటున్నామో చూడండి. నమ్మశక్యంగా లేదు. మరి దీనికి వ్యతిరేకంగా మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటే? అప్పుడు అద్భుతం జరుగుతుంది. మనసులో శాంతి, ప్రేమ, సంతోషం, సంతృప్తి, ప్రశాంతత, కరుణ, ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు అప్పుడు లివర్ ఏం చేస్తుంది? మన లివర్ మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. వావ్! ఇంకా గొప్ప విషయమేంటంటే రక్తం గడ్డలను సహజంగా కరిగించే పదార్థాలను, క్లాట్ డిజాల్వింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉత్పత్తి చేస్తుంది. మన శరీరంలోనే ఒక మినీ స్ట్రెప్టోకైనేస్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. అంటే మన ఆలోచనలే మన ఆరోగ్యానికి మందులు, మన ఆలోచనలే మనకు విషం కూడా కాగలవన్నమాట. ఇక్కడే మీరు చెప్పిన కర్మ సిద్ధాంతం గుర్తొస్తోంది. అవును. సమయానికి ముందు, అదృష్టానికి మించి ఏదీ రాదు. మనకు లభించేది మన కర్మల ఫలితమే. దానికి ఇతరులను నిందించడం వల్ల ఉపయోగం లేదు. మనకే ఎక్కువ బాధ. నిజమే. మన స్పందన మన చేతుల్లో ఉంటుంది. ఆ స్పందనే మన లివర్ పనితీరును, మన కొలెస్ట్రాల్ను, మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అప్పుడు గుండె జబ్బుకు మూల కారణమని చూస్తే 75% మనసు, 25% ఆహారం అని చెప్పడం సరైనదేనా? దాదాపుగా సరైనదే. ఇంకా చెప్పాలంటే ఆ 25% ఆహార ఎంపిక కూడా చాలా వరకు మన మానసిక స్థితి మీదే ఆధారపడి ఉంటుంది. అదెలా? మూడ్ డిసైడ్స్ ఫుడ్ అంటారు కదా, దాని గురించేనా? అవును, సరిగ్గా అదే. మన మూడ్ని బట్టి మనకు కొన్ని రకాల ఆహారాల మీద కోరిక కలుగుతుంది. ఉదాహరణకు గమనిస్తే తెలుస్తుంది. మనసులో ఏదో తెలియని చేదు అనుభవం, అసంతృప్తి ఉందనుకోండి, అప్పుడు విపరీతంగా టీపి తినాలనిపిస్తుంది. కంపల్సివ్ ఈటింగ్ అంటారు దీన్ని. నిజమే. డయాబెటీస్ ఉన్నా దొంగచాటుగా స్వీట్స్ తినేవారుంటారు. అవును. అలాగే జీవితంలో ఏదో వెలితి, పొడితనం, డ్రైనెస్, రొటీన్ లైఫ్ అనిపిస్తే
నూనెలో వేయించినవి ఫ్రైడ్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది. మ్మ్. లైఫ్ బోర్ కొడుతోంది, ఏమీ ఆసక్తిగా లేదు, బోరింగ్ అనిపిస్తే కారంగా, మసాలాగా, స్పైసీగా తినాలనిపిస్తుంది. అంటే ఆహారపు అలవాట్లకు కూడా మనసులోని భావాలే కారణమా? అప్పుడు గుండె జబ్బు అనేది దాదాపు పూర్తిగా మనసుతో ముడిపడి ఉందనే చెప్పాలి. చాలా వరకు అంతే. మనస్సును సరిచేసుకోగలిగితే, సరైన ఆహారం తీసుకోగలిగితే గుండె జబ్బుని నివారించవచ్చు, వచ్చిన దాన్ని కూడా చాలా వరకు రివర్స్ చేయవచ్చు. రివర్స్ చేయవచ్చా? అయితే అసలు ఈ చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ రక్తంలో తిరగడం వేరు, అది రక్తనాళం గోడ లోపలికి చేరడం వేరు. లోపలికి చేరాలంటే ఇంకో కీలకమైన విషయం జరగాలి. ఏంటది? మనమిందాక చెప్పుకున్నాం కదా, ఆ లోపలి సున్నితమైన పొర ఎండోథీలియం, అది దెబ్బతినాలి, డ్యామేజ్ అవ్వాలి. ఓ, ఆ ఎండోథీలియం ఎలా దెబ్బతింటుంది? చాలా కారణాలున్నాయి. స్మోకింగ్ ఒక్క సిగరెట్ కాల్చినా ఆ ఎఫెక్ట్ 40 నిమిషాలుంటుంది. గాలి కాలుష్యం, వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, హ్మ్, అలాగే మనం తినే ఆహారంలోని రసాయనాలు, ప్రిజర్వేటివ్స్, పురుగుమందులు, ఎరువుల అవశేషాలు, ఇవన్నీ కూడా ఎండోథీలియంను డ్యామేజ్ చేస్తాయి. ఇవన్నీ భౌతిక కారణాలు. మానసిక కారణాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. అవే అతిపెద్ద కారణాలు కూడా. వాటి ప్రభావం వింటే షాక్ అవుతారు. చెప్పండి. ఒక్కసారి కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం దిగిపోయినా దాని ఎఫెక్ట్ వల్ల ఎండోథీలియం 72 గంటల పాటు, అంటే 3 రోజుల పాటు డ్యామేజ్తో ఉంటుంది. 3 రోజులా? ఒక్కసారి కోపానికా? అవును. అలాగే ఒక్కసారి టెన్షన్ పడినా, ఆందోళన చెందినా, కంగారు పడినా 18 గంటల పాటు డ్యామేజ్ ఉంటుంది. 18 గంటలా? ఒకసారి తీవ్రమైన దిగులు, విచారం కలిగితే దాని ప్రభావం ఏకంగా 5 రోజుల వరకు ఉంటుంది. ఇక ఒంటరితనం, ఎమోషనల్ సపోర్ట్ లేకపోవటం వంటివి ఇంకా ఎక్కువ కాలం నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. నమ్మలేకపోతున్నాను. అంటే మనం రోజూ పడే చిన్న చిన్న టెన్షన్లు, కోపాలు కూడా మన రక్తనాళాలను నిరంతరం గాయపరుస్తూనే ఉన్నాయన్నమాట. సరిగ్గా అదే జరుగుతుంది. దీన్ని మన శరీరం ఎలా తీసుకుంటుందంటే ఒక ఎమర్జెన్సీ పరిస్థితిలాగా. ఎమర్జెన్సీనా? అవును. కోపం, ఆందోళన, భయం అంటే శరీరానికి యుద్ధ వాతావరణం వచ్చినట్టే. ఆ సమయంలో మెదడు నుంచి వచ్చే సంకేతాల వల్ల కొన్ని రకాల ఆలోచనలు, భావోద్వేగాలు రక్తనాళాల్లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోని ఎండోథీలియంను టార్గెట్ చేసి డ్యామేజ్ చేస్తాయి. అన్ని చోట్లా కాకుండా కొన్ని చోట్లేనా? అవును. మెదడులో వేర్వేరు ప్రాంతాలు వేర్వేరు పనులు చేసినట్టు ఇక్కడ కూడా అంతే. సరే, ఆ డ్యామేజ్ అయిన చోట ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఒక రకమైన SOS సిగ్నల్ పంపుతుంది. ఇక్కడ డ్యామేజ్ అయింది, రిపేర్ చేయాలి, ఏదో ఒకటి కావాలి అన్నట్టు. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది? రక్తంలో తిరుగుతున్న చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ను చూసి ఏది దొరికితే అది లాగే అన్నట్టు దాన్ని వేగంగా తన లోపలికి లాక్కుంటుంది. యుద్ధ సమయంలో సరుకులను అధిక ధరలకు కొని స్టాక్ పెట్టుకున్నట్టన్నమాట. అంటే బ్లాక్ అవడానికి ఇదే కారణమా? అవును. ఈ కొలెస్ట్రాల్ను లోపలికి లాక్కునే ప్రక్రియ గంటల తరబడి నడుస్తుంది. కోపానికి 72 గంటలు, టెన్షన్కు 18 గంటలు, ఇలా. ఈ సమయంలో కొద్ది కొద్దిగా కొలెస్ట్రాల్ పేరుకుపోయి చివరికది బ్లాక్గా మారుతుంది. అంటే అంటే మన బ్లాక్లకు మనమే బాధ్యులం. మన ఆలోచనలు, మన ఎమోషన్స్తో మనమే కష్టపడి వాటిని నిర్మించుకున్నాం. చాలా వరకు అంతే. ఎవరు చేశారు మనకి బ్లాక్స్? మనమే చేసుకున్నాం. రోజూ రాత్రి కష్టపడి పెంచుకున్నాం. వింటుంటేనే బాధగా ఉంది. అయితే ఇందాక అన్నారు కదా, దీన్ని రివర్స్ చెయ్యొచ్చని. ఇది ఆహా. నిజమేనా? 100కి 100 పాళ్ళు నిజం. ఎలా? ఎలాగైతే కోపం, టెన్షన్ ఎండోథీలియంను పాడుచేసి కొలెస్ట్రాల్ను లోపలికి లాగేలా చేశాయో, మ్మ్. అలాగే శాంతి, ప్రేమ, ఆనందం, కరుణ, సంతృప్తి వంటి పాజిటివ్ ఫీలింగ్స్ ఏం చేస్తాయంటే అవి ఆ డ్యామేజ్ అయిన ఎండోథీలియంను రిపేర్ చేస్తాయి, బాగు చేస్తాయి. రిపేర్ చేస్తాయా? అవును. ఆ ఎండోథీలియంకు కూడా ఒక తెలివి ఉంది. అది రిపేర్ అయ్యాక ఓహో, ఎమర్జెన్సీ అయిపోయింది, ఇక ఈ లోపల పేరుకుపోయిన చెత్త కొలెస్ట్రాల్ అవసరం లేదు అని దాన్ని బయటకు పంపడం మొదలుపెడుతుంది. నిజంగానా? కొలెస్ట్రాల్ బయటకొస్తుందా? వస్తుంది. గొడవలన్నీ సద్దుమణిగాక ఇంటిని శుభ్రం చేసుకున్నట్టు, లేదా ఎమర్జెన్సీలో దాచుకున్న అదనపు సరుకును మళ్లీ బయటకు తీసినట్టు ఆ ఎండోథీలియం తనలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను నెమ్మదిగా బయటకు పంపడం మొదలుపెడుతుంది. అంటే రక్తనాళాలు మళ్ళీ క్లియర్ అయ్యే అవకాశం ఉందన్నమాట, నెమ్మదిగా అయినా సరే. ఖచ్చితంగా ఉంది. అయితే దీనికి శాంతి, ప్రేమ, ఆనందం ఇంజెక్షన్లేవీ మార్కెట్లో దొరకవు కదా. రిజివే. మన మనస్సును మార్చుకోవాలి, మన ఆలోచనలను, భావోద్వేగాలను మార్చుకోవాలి.
దాంతోపాటు శరీరంలోకి చెడు కొలెస్ట్రాల్ను పంపే విషపూరిత ఆహారాన్ని గుర్తించి దాన్ని పూర్తిగా మానేయాలి. ఈ రెండూ చేస్తే బ్లాకులు తగ్గుముఖం పడతాయి. అద్భుతం. ఇంతకీ ఈ బ్లాక్స్ అనేవి కేవలం గుండెకే పరిమితమా లేక శరీరం అంతా ఉంటాయా? ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రక్రియ కేవలం గుండె రక్తనాళాల్లోనే జరగదు, శరీరం అంతటా జరుగుతుంది. అంటే మెదడులో కూడా? అవును. మెదడులోని రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తే జ్ఞాపకశక్తి తగ్గుతుంది, పక్షవాతం రావచ్చు. కాళ్లల్లోని రక్తనాళాల్లో వస్తే నడిస్తే పిక్కలు పట్టేయడం, నొప్పి రావడం జరుగుతుంది. కిడ్నీలకు వెళ్లే రక్తనాళాల్లో వస్తే కిడ్నీ ఫెయిల్యూర్, కళ్లల్లో వస్తే క్యాటరాక్ట్ శుక్లాలు. ఇలా ప్రతి అవయవాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. అమ్మో, అంటే ఇదొక సిస్టమిక్ ప్రాబ్లం అన్నమాట. ఒకచోటుందంటే వేరే చోట్ల కూడా ఉండే అవకాశం ఉంది. చాలా ఎక్కువ అవకాశముంది. మన శరీరం విలువ సుమారు 220 కోట్లు అని అంచనా వేశారు. అంత విలువైన బండి అది. అవును. అలాంటి బండికి మనం ఏం పోస్తున్నాం? చెడు ఆలోచనలు, చెడు ఆహారం అనే కిరోసిన్ పోస్తున్నాం. మరి అదేమవుతుంది? మూలుగుతూ, పొగలు కక్కుతూ, మధ్యమధ్యలో ఆగిపోతూ, ఆయాసం, నొప్పులు, నీరసం. చివరికి పూర్తిగా ఆగిపోతుంది. దీనికి బాధ్యులెవరు? ప్రభుత్వమా? కుటుంబ సభ్యులా? డాక్టర్లా? కాదు, మనమే. 100% మనమే బాధ్యులం. కాబట్టి మార్చాల్సింది ఇతరులను కాదు, మనల్ని మనమే. మన మనస్సును, మన అన్నాన్ని, ఆహారాన్ని. చాలా స్పష్టంగా చెప్పారు. సరే, ఇప్పుడు సాంప్రదాయ చికిత్సల వైపు వద్దాం. మందులు వాడితే ఈ బ్లాక్స్ కరిగిపోతాయా? చాలామంది అదే నమ్ముతారు. ఇది అతి పెద్ద అపోహ. నిజం చెప్పాలంటే ఇప్పటికీ సైంటిఫిక్గా నిరూపించబడిన వాస్తవం ఏంటంటే, ఇప్పటికీ రక్తనాళంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ గడ్డను ప్లాక్ కరిగించడానికి ప్రపంచంలో ఏ వైద్య విధానంలోనూ అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని ఏ మందూ లేదు. ఏ మందు లేదా? మరి మార్కెట్లో ఎన్నో రకాల మందులిస్తున్నారు కదా కొలెస్ట్రాల్ తగ్గడానికి. అవి రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ను, ముఖ్యంగా లివర్ ఉత్పత్తిని తగ్గించడానికి పనిచేస్తాయి. అంతేకాని గోడకు అంటుకుపోయిన పాత పాచీని, ప్లాక్ను అవి కరిగించలేవు. మరి కొందరు ఆనపకాయ రసం తాగితే, అర్జున బెరడు వాడితే, ప్రాణాయామం చేస్తే, కీలేషన్ థెరపీ చేయించుకుంటే బ్లాక్స్ తగ్గాయని రిపోర్ట్లు చూపిస్తుంటారు గదా. అవును, కొందరిలో ఆ రిపోర్టుల్లో మార్పు కనిపించవచ్చు. కానీ అవి శాస్త్రీయంగా పెద్ద సంఖ్యలో కంట్రోల్డ్ స్టడీస్తో నిరూపించబడలేదు. అక్కడ కనిపించే తగ్గుదల ఆ బ్లాక్ పైన ఏర్పడిన చిన్నపాటి రక్తంగడ్డ క్లాట్ కరగడం వల్ల కావచ్చు, లేదా కొలాటరల్స్ పెరగడం వల్ల రక్త సరఫరా మెరుగుపడటం కావచ్చు. అంతేకాని అసలు కొలెస్ట్రాల్ బ్లాక్, ప్లాక్ కరిగిందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాడే క్లాట్ బస్టర్ ఇంజెక్షన్లు కూడా అంతేనా? అవును, స్ట్రెప్టోకైనేస్ లాంటివి అప్పటికప్పుడు ఏర్పడిన రక్తంగడ్డలను, క్లాట్స్ను మాత్రమే కరిగిస్తాయి. అవి పాత కొలెస్ట్రాల్ బ్లాక్లను కరిగించలేవు. సరే, ఇక సర్జరీల విషయానికి వస్తే యాంజియోప్లాస్టీ, స్టెంట్స్, బైపాస్ సర్జరీలు ఇవి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాయా? వీటిని తాత్కాలిక ఉపశమన మార్గాలుగా చూడాలి. యాంజియోప్లాస్టీ అంటే బెలూన్తో మూసుకుపోయిన నాళాన్ని బలవంతంగా తెరుస్తారు. కానీ మళ్లీ మూసుకుపోయే అవకాశం చాలా ఎక్కువ. సుమారు 50% కేసుల్లో 6 నెలల్లోనే మళ్లీ మూసుకుపోవచ్చు. స్టెంట్ వేస్తే? స్టెంట్ అనేది ఒక మెటల్ స్ప్రింగ్ లాంటిది. దాన్ని వేస్తే మళ్లీ మూసుకుపోయే రీబ్లాకేజ్ రేటు కొంచెం తగ్గుతుంది, బహుశా 30–40%. ఆ తర్వాత డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ వచ్చాయి కదా, మందుపూత పూసినవి. అవును, డిఏఎస్ వచ్చాక రీబ్లాకేజ్ రేటు ఇంకా తగ్గింది. కాని వాటితో ఇంకో సమస్య వచ్చింది. అప్పుడప్పుడు ఆ స్టెంట్ లోపలే అకస్మాత్తుగా రక్తం గడ్డకట్టే ప్రమాదం, ఇన్స్టెంట్ థ్రాంబోసిస్ పెరుగుతుందని గమనించారు. అందుకే వాటి వాడకంపై కొన్ని మార్గదర్శకాలు మారాయి. ఈ క్లాస్ చెప్పే సమయానికి ఇక చివరి ఆప్షన్ బైపాస్ సర్జరీ. అదైనా శాశ్వత పరిష్కారమా? బైపాస్ అంటే ఏంటి? బ్లాక్ అయిన చోటును వదిలేసి దానికి ముందు నుంచి బ్లాక్ తర్వాత భాగానికి ఒక కొత్త రక్తనాళాన్ని, సాధారణంగా కాళ్ళు నుంచిగాని ఛాతినుంచిగాని తీసి అతికిస్తారు. అంటే మూసుకుపోయిన పాత పైపును వదిలేసి పక్కనుంచి కొత్త పైపు వేసినట్టు. అసలు బ్లాక్ అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుంది, దాన్ని ముట్టుకోరు. కాబట్టి యాంజియోప్లాస్టీ గాని బైపాస్ గాని ఇవి కేవలం టైంపాస్ లాంటివే. తాత్కాలికంగా రక్త సరఫరాను పునరుద్ధరిస్తాయి అంతే. సమస్య మూలాన్ని ఇవి పరిష్కరించవు. చెట్టు కొమ్మలు నరకడం లాంటివి, వేరును పీకడం కాదు. అందుకే కొందరికి మళ్లీ మళ్లీ చేయాల్సొస్తుంది. అంటే వీటికి బదులు వేరే మార్గాలున్నాయా? ఉన్నాయి. నిజానికి ఒక చాలా పెద్ద లాంగ్ టర్మ్ స్టడీ 22 ఏళ్లపాటు జరిగింది.
అందులో ఏం తేనిందంటే కేవలం మందులు వాడుతూ జీవనశైలి మార్పులు చేసుకున్న మెడికల్ మేనేజ్మెంట్ గ్రూప్ బైపాస్ సర్జరీ చేయించుకున్న గ్రూప్ కంటే మెరుగ్గా లేదా సమానంగా ఉన్నారు. సర్జరీ చేయించుకున్న వాళ్లకంటే మెరుగ్గా ఉన్నారా? అవును. బహుశా సర్జరీ అయ్యాక ఇంక నాకేం పర్వాలేదులే అనే నిర్లక్ష్యం పెరిగి ఆహార నియమాలు, వ్యాయామం గాలికి వదిలేయడం ఒక కారణం కావచ్చు. ఇంకో షాకింగ్ విషయం చెప్పారు మీరు. బైపాస్ చేసినా, స్టెంట్ వేసినా అది కేవలం అప్పటికి తీవ్రంగా ఉన్న బ్లాక్కే కదా, మిగిలిన నాళాల్లో చిన్న చిన్న బ్లాక్స్ ఉండొచ్చు కదా, వాటి సంగతేంటి? అదే అసలైన పాయింట్. సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ ద్వారా 1-2 పెద్ద బ్లాకులను మనం సరిచేయవచ్చు. కానీ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు చాలా ఉంటాయి. వాటిలో ఇంకా చికిత్స చెయ్యని చిన్న చిన్న బ్లాక్స్, ఉదాహరణకు 30%, 40%, 50% ఉన్నవి ఎన్నో ఉండొచ్చు. ఈ చిన్న బ్లాక్లే అకస్మాత్తుగా పగిలి గుండెపోటు వచ్చే ప్రమాదం 86% వరకు అలాగే మిగిలుంటుంది ఆపరేషన్ అయినా కూడా. 86%? అంటే ఆపరేషన్ ఒక తాత్కాలిక గ్యారంటీ మాత్రమేనా? ఎందుకంటే అసలు ప్రమాదం బ్లాక్ సైజులో లేదు, దాని స్వభావంలో ఉంది. ప్లాక్ స్టెబిలిటీ అంటాం. దీన్ని కొంచెం వివరిస్తారా? పెద్ద బ్లాక్స్ కంటే చిన్న బ్లాక్స్ ప్రమాదమని ఇందాకన్నారు, అదెలా? అవును. ఇది వినడానికి విచిత్రంగా ఉంటుంది, కానీ నిజం. సాధారణంగా చిన్న బ్లాక్స్ 50% కన్నా తక్కువ ఉన్నవి కొత్తగా ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా, మెత్తగా, జిగురులా ఉంటుంది. వాటిపైన ఉండే క్యాప్, ఫైబ్రస్ క్యాప్, చాలా పల్చగా ఉంటుంది. అంటే అస్థిరంగా ఉంటాయన్నమాట. అవును. ఇవి అన్స్టేబుల్ ప్లాక్స్. చిన్నపాటి మానసిక ఒత్తిడికి గాని, రక్తపోటులో హెచ్చుతగ్గులకు గాని ఇవి సులభంగా పగిలిపోతాయి. రప్చర్. పగిలిన చోట రక్తం గడ్డకట్టి హార్ట్అటాక్ వస్తుంది. మరి పెద్ద బ్లాక్స్ 70% పైన ఉన్నవి? అవి చాలా సంవత్సరాల తర్వాడిది నెమ్మదిగా పెరుగుతాయి. కాలక్రమేణా వాటిలోని కొలెస్ట్రాల్ తగ్గిపోయి కాల్షియం ఎక్కువగా చేరుతుంది. అవి గట్టిపడతాయి. వాటిపైన ఉండే క్యాప్ కూడా మందంగా ఉంటుంది. ఇవి స్టేబుల్ ప్లాక్స్. ఇవి పగిలే అవకాశం చాలా చాలా తక్కువ. ఓకే. అంటే లెక్కలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా జరిగే గుండెపోటుల్లో 68% కేసుల్లో కారణం 50% కన్నా తక్కువ ఉన్న బ్లాక్స్ పగలడమే. 68%? అవును. 50 నుంచి 70% మధ్య బ్లాక్స్ వల్ల వచ్చేవి 18%. ఇక 70% కన్నా ఎక్కువ ఉన్న పెద్ద స్థిరమైన బ్లాక్స్ వల్ల వచ్చే గుండెపోటులు కేవలం 14% మాత్రమే. అంటే మనం అనుకునేదానికి పూర్తిగా రివర్స్. ఎక్కువ శాతం బ్లాక్ ఉంటే, అది స్థిరంగా ఉంటే గుండెపోటు ప్రమాదం తక్కువ. తక్కువ శాతం బ్లాక్, అది అస్థిరంగా ఉంటే ప్రమాదం ఎక్కువ. సరిగ్గా అంతే. అందుకే ఈ రోజుల్లో యువతలో, ముఖ్యంగా ఐటీ రంగం లాంటి అధిక ఒత్తిడి ఉండే రంగాల్లో 30-40 ఏళ్లకే హార్ట్అటాక్స్ చూస్తున్నాం. వాళ్లలో పెద్ద పెద్ద బ్లాక్స్ ఉండకపోవచ్చు, కానీ తీవ్రమైన ఒత్తిడి, డెడ్లైన్లు, సరైన ఆహారం లేకపోవడం, నిద్రలేమి, ఇవన్నీ వారి ఎండోథీలియంను పాడుచేసి చిన్న వయసులోనే అస్థిరమైన చిన్న బ్లాక్స్ 30-40% లాంటివి ఏర్పడేలా చేస్తాయి. ఆ చిన్న బ్లాక్స్ పగిలి తీవ్రమైన గుండెపోటుకు దారితీస్తున్నాయి. చాలా క్లియర్గా ఉంది. మరి ఈ ప్రోగ్రాం, ఈ సంపూర్ణ విధానం, హోలిస్టిక్ అప్రోచ్, దీనికి ఎలా పరిష్కారం చూపిస్తుంది? ఇది స్టెంట్ వేదు, బైపాస్ చేయదు కదా? చెయ్యదు. ఎందుకంటే ఇది మూల కారణంపై పనిచేస్తుంది. పెద్ద బ్లాక్స్ ఉన్నవారిలో వాటి వల్ల వచ్చే ఆంజైనాను తగ్గించడానికి సహజ బైపాస్లైన కొలాటరల్స్ బాగా పెరిగేలా చేస్తుంది. వ్యాయామం, పాజిటివ్ మైండ్ సెట్ ద్వారా. ఓకే. 2. అసలు ప్రమాదకరమైన చిన్న, అస్థిర బ్లాక్స్, అన్స్టేబుల్ ఉన్నాయి కదా, వాటి నుంచి కొలెస్ట్రాల్ను తీసివేస్తుంది. మనసులు మార్చడం, ఆహారం మార్చడం ద్వారా ఎండోథీలియం రిపేర్ అయ్యి, దాంతో ఆ బ్లాక్స్ స్థిరంగా మారుతాయి. గట్టి భాగం మాత్రమే మిగులుతుంది, అది పగలదు. అంటే హార్ట్అటాక్ రిస్క్ తగ్గుతుందన్నమాట. అవును. 3. లివర్ మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, క్లాట్ బస్టర్లను తయారు చేసేలా మనసును, జీవనశైలిని మారుస్తుంది. అంటే గుండెపోటు వచ్చే ప్రమాదం దాదాపుగా తొలగిపోతుంది. బ్లాక్స్ కూడా నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. అందుకే ఒకవేళ యాంజియోప్లాస్టీ బైపాస్ చేయించుకున్నవాళ్లు కూడా ఈ విధానాన్ని పాటిస్తే వాళ్ళకి మళ్లీ ఆపరేషన్ అవసరం రాకుండా ఉంటుంది. మిగిలిన బ్లాక్స్ నుంచి కూడా రక్షణ లభిస్తుంది. చాలా బాగుంది. చివరగా ఒక్కసారి ఆ మనసు శరీర సంబంధం గురించి, TEM గురించి మళ్ళీ క్లుప్తంగా చెప్తారా? తప్పకుండా. మెదడు అంటే భౌతికమైనది. దానికి బరువుంది, సుమారు 1.2 కేజీలు. కాని మనస్సు భౌతికమైనది కాదు.
దానికి బరువు లేదు. అయినా కొన్నిసార్లు మనస్సు భారంగా ఉంది అంటాం. అవును. మనస్సు అంటే TEM అని గుర్తుపెట్టుకోవాలి. T అంటే థాట్స్, ఆలోచనలు, సంకల్పాలు. E అంటే ఎమోషన్స్, భావోద్వేగాలు. A అంటే యాటిట్యూడ్స్, వైఖరులు, వృత్తులు. M అంటే మెమరీస్, స్మృతులు, జ్ఞాపకాలు. ఓకే. TEM. ఈ TEM గనక నెగటివ్గా ఉంటే, అంటే చెడు ఆలోచనలు, భయం, కోపం, ద్వేషం, నెగటివ్ వైఖరి, బాధాకరమైన జ్ఞాపకాలు, ఇదా ఉన్నప్పుడు మెదడులోని హైపోథాలమస్ అనే భాగం నుంచి కొన్ని నెగటివ్ రసాయన సంకేతాలు, న్యూరోపెప్టైడ్స్ విడుదలై రక్తంలో కలిసి శరీరంలోని ప్రతి కణానికి చేరతాయి. దానివల్ల మన శరీరం యొక్క ఎమర్జెన్సీ సిస్టమ్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అదే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్, గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పెరగడం, కండరాలు బిగుసుకుపోవడం, శరీరం సౌకర్యంగా ఉండదు, డిసీజ్, నీరసంగా, దిగులుగా, శక్తి లేనట్టనిపిస్తుంది. చెడువార్త వినగానే నీరసపడటం, నచ్చని వాళ్లను చూడగానే మూడుపోవనం, డాక్టర్ ఏదో చెప్పగానే నిజంగానే నొప్పి మొదలవడం, ఇవన్నీ బహుశా అందుకేనేమో. సరిగ్గా. అందుకే కొలాటరల్స్ కూడా మూసుకుపోతాయి టెన్షన్లో. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా మన టీం పాజిటివ్గా ఉంటే. అవును, మన ఆలోచనలు శాంతంగా, ప్రేమగా, సంతోషంగా ఉండి, మన వైఖరి పాజిటివ్గా, జ్ఞాపకాలు మధురంగా ఉన్నప్పుడు మెదడు, శరీర కణాల్లో ఎండార్ఫిన్స్ అనే అద్భుతమైన రసాయనాలు విడుదలవుతాయి. ఇవి సహజ నొప్పి నివారణలు, మార్ఫిన్ కంటే శక్తివంతమైనవి. ఓ. అప్పుడు మన శరీరం యొక్క రిలాక్సేషన్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అంత హాయిగా, ప్రశాంతంగా, తేలికగా, శక్తివంతంగా అనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మనం ఇంత ఏకాగ్రతతో ప్రశాంతంగా ఈ విషయాలు వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం అంటే అది పాజిటివ్ స్థితి వల్లే కావచ్చు. అందుకే మనసుని పాజిటివ్గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. చాలా అద్భుతంగా, వివరంగా చెప్పారు. ఈ మొత్తం విశ్లేషణలో మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠమేమిటంటే, మన ఆలోచనలు, భావోద్వేగాలు, వైఖరులు, జ్ఞాపకాలు అంటే మన మనసు మరియు మనం తినే ఆహారం, ఇవే గుండె జబ్బులకు ప్రధాన కారణం. వాటిని నివారించడానికి, నయం చేయడానికి మార్గం కూడా అవే. అవును. చివరిగా ఒక్క మాట. మన అనారోగ్యానికి మనమే బాధ్యులమని ఒప్పుకున్నప్పుడే మార్పు మొదలవుతుంది. ఇతరులనో, పరిస్థితులనో నిందించడం ఆపి మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధపడాలి. మన ఆహారపు అలవాట్లనో, మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఆరోగ్యాన్ని తిరిగి పొందడం మన చేతుల్లోనే ఉంది. ఇదే అసలైన మార్గం. తప్పకుండా. చాలా విలువైన విషయాలు పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి.